సుస్వాగతం. జాతీయ బీసీ మహిళా అధ్యక్షురాలు మట్టా జయంతి గౌడ్ గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా జాతీయ బీసీ మహిళా రాజ్యాధికార సమితి రాష్ట్ర అధ్యక్షురాలు రోజా నేత గారికి స్వాగతం సుస్వాగతం. ఓయూజేఏసీ నాయకులు చైర్మన్ నగిరి ప్రవీణ్ కుమార్ గారికి స్వాగతం సుస్వాగతం. సిద్ధు గారికి స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బీసీ యువజన నాయకుడు టెరిఫిక్ లీడర్ మా సోదరుడు రామ్మూర్తి గౌడ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ముందుకు రండి. నందగోపాల్ గారికి స్వాగతం సుస్వాగతం. బీసీ సంక్షేమ సంఘం జాతీయ నాయకులు ఇవ్వండి. రామ్మూర్తి గారు మాట్లాడండి. రామ్మూర్తి గౌడ్ గారి గురించి చెప్పాలంటే ఆయన గురించి ఒక నిమిషం నేను పరిచయం చేస్తాను మీ అందరికి కూడా. రామ్మూర్తి గౌడ్ గారు చాలా టెరిఫిక్ లీడరు. బీసీల కోసం పెద్దలు మా గురువు గారు కొండలరావు గారికి స్వాగతం సుస్వాగతం. రండి సార్, ప్లీజ్ కూర్చోండి. రండి సార్, నమస్తే. కొండలరావు గారికి స్వాగతం సుస్వాగతం. అటే కూర్చోండి సార్ కూర్చోండి సార్ మీరు కూర్చోండి. రామ్మూర్తి గౌడ్ గారు చాలా టెరిఫిక్ లీడర్. ఒక 25 సంవత్సరాల నుంచి బీసీ విద్యార్థి దశ నుంచి బీసీ ఉద్యమాల్లో ఉన్న నాయకుడు. ఆయన చాలా టెరిఫిక్ గా బీసీ సమస్యలపై పోరాటం చేసే నాయకుడు. వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అన్న. బీసీల మహాధరణ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలకు, మేధావులకు మరియు మహిళా సోదరి మనులకు, విద్యార్థి యువజన నాయకులందరికీ కూడా మా బీసీ ఉద్యమాభివందనాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమ సభాధ్యక్షులు మేకపోతుల నరేంద్రన్న గారికి మా బీసీ సంఘాల తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నేటి ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం ఇప్పుడు ఏదైతే గత 6 నెలల సంచిగా నిద్ర లేకుండా ప్రతి ఒక్కరం తమ వంతు బాధ్యతగా తమ జాతి వెలుగులోకి రావాలని చెప్పేసి ప్రభుత్వాలతోటి ఏదైతే మూకుమ్మడిగా అన్ని సంఘాలు ఒక తాటిపైకి వచ్చి పోరాట మార్గాన్ని ఎంచుకొని కొట్లాడుతున్నామో అదే అంశాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైంది క్లారిటీ ఇవ్వకుండా మడత పేచి పెట్టి ఇప్పటికి ఇంకా 6 నెలల సంచిగా రోడ్లపైన తిప్పుతుంది మనందరినీ కూడా. ఇందులోని భాగంగానే ఏదైతే కామారెడ్డిలో డిక్లరేషన్ చేసినటువంటి 42% రిజర్వేషన్లు అనే ఒక అంశం పైన 6 నెలల సంచి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో 60% జనాభా ఉన్న మనని నానా రకాలుగా వేధింపులకు గురి చేస్తూ సరైనటువంటి సమాధానం చెప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు పోకుండా ఇబ్బంది పెడతా ఉంది ప్రభుత్వం. నేను ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు మాలో ఏదైతే ఉన్నారో అంటే పేర్లు చెప్పట్లేదు, మాలే ఉన్న 2-3 పక్కకు గుంజి మీరు మీ తెలిసిన విధంగా ధర్నాలు చేపించుకుంటూ మీకు తెలిసిన విధంగా స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ దీన్ని నీరు గార్చే ప్రయత్నం చేస్తూ ఉంది. దయచేసి చెప్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఎందుకంటే మనుషులు మేమందరం కూడా ఏదైతే గతంలో ఎవరి సంఘాలుగా వారు ఉన్నటువంటి మేము ఇప్పుడు ఆ రకంగా లేము, అందరం ఒక తాటిపైకి వచ్చినాము, మేమంతా సంఘటితమైన అనే విషయాన్ని మీరు గమనించుకోవాలి. ఏదైతే ఈ 42% రిజర్వేషన్లు ఉందో దాన్ని తక్షణమే గవర్నర్ దగ్గరికి తీసుకుపోవాలి, గవర్నర్ తోటి ఆమోద ముద్ర వేయాలి. అదేవిధంగా పార్లమెంట్కి తీసుకుపోయి కూడా బిల్ పాస్ చేయాల్సి 9th షెడ్యూల్లో పెట్టాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకే ఉందని చెప్తున్నా. బీజేపీ మీద నెట్టేసి బీజేపీకి వ్యతిరేకంగా మీరు ఏదో మీకున్న దాన్ని మా బీసీలను బలిపశువులు చేస్తా అంటే మేము ఒప్పుకోము. ఎందుకంటే నీవు ఎన్నికల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో రేవంత్ రెడ్డి గారు, మీరు కామారెడ్డిలో చేసినటువంటి ఏదైతే ప్రామిస్ అయితే ఉందో కామారెడ్డి డిక్లరేషన్ ని బీజేపీ వాళ్ళు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే మీరు ఇచ్చుకున్నారు కదా, మీరే 42% రిజర్వేషన్లు ఇస్తా అంటే మేము ఓట్లేసి మిమ్మల్ని గద్దెలెక్కించినాం. ఇప్పుడు వాళ్ళ మీద తీసుకుపోయి ధర్నాలు చేపించి మీరేదో పోయి ఆడ కూర్చొని దీన్ని నీరు గార్చే ప్రయత్నం చేస్తే సహించేది లేదు. మళ్ళొక్కసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి. ఇవాళ ఇది అన్న పెట్టినటువంటి ధర్నా కార్యక్రమంలో ఇక్కడ అందరూ కూడా టాస్క్ ఫోర్స్ వాళ్ళు, ఇంటెలిజెన్స్ వాళ్ళు అందరూ ఉంటారు. మీ అందరి సాక్షి ఒకటే చెప్తున్నాం, దీన్ని త్వరగా గవర్నర్ తోటి ఆమోద ముద్ర వేయించి 9th షెడ్యూల్లో చేర్చకపోతే ఈ యుద్ధ రంగంగా మారుతుంది. ఇందిరా పార్క్ కాదు, తెలంగాణ మొత్తం కూడా ఇదే రకంగా మీరు చూడాల్సి ఉంటుంది. నరేంద్రన్ ఆధ్వర్యంలో 100 మంది కాదు, లక్షల మంది, మీరేదో 500 మందిని 1000 మందిని తీసుకుపోయి రైలు ఆడేదో ఢిల్లీలో నానా తూతు మంత్రం చేసినట్టు కాదు. ఇక్కడ ఈసారి కనుక తెలంగాణలో పిట్టలు కూడా నీళ్లు తాగవు. మేము త్వరలో నరేంద్రన్ గారి ఆధ్వర్యంలో అందరు మేధావులను కలుపుకొని ఒక నిర్ణయానికి వచ్చి దశ కార్యక్రమాన్ని కూడా మేము ఏర్పాటు చేస్తాం. త్వరలో ఏం చేయాలని ఉద్యమ పోరాట మార్గాన్ని ఎంచుకుంటాం. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల ఎంతో మంది ఇవాళ రాష్ట్రానికి వచ్చే కేంద్ర బడ్జెట్ కూడా లాస్ అవుతున్నాం. మీరు దీన్ని ఏం చేయాలో తెలియకుండా మడత పేసి పెట్టడం సరైనది కాదని చెప్పుకుంటూ ఈ రోజు కేంద్రంలో బీసీల మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా బీసీ సంఘాల్లో ఉన్న బీసీ ఎవరైతే ఉన్నారో
ప్రతి ఒక్క ఈరోజు ఎంపీగా గెలిచారు, ఎమ్మెల్యేగా గెలిచారు. మీరందరూ కూడా మేము ఉద్యమకారులమే కాదు, బీసీ సంఘాల మాతో పాటుగా రాజకీయ నాయకులు కూడా, పదవులు ఉన్నోళ్ళు పదవులు లేనోళ్ళు కూడా మా ఉద్యమంలో మీరందరూ కూడా మమేకమై ఈ 42% కనుక మద్దతు తెలపకపోతే బీసీ సంఘాల ఎవరైతే ఉన్నారో ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళ ఇళ్లను కూడా మేము ముట్టడించడానికి వెనకపోమని చెప్తూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి మీరు అందరూ కూడా ఈ విషయంలో చొరవ చూపాలని, త్వరలో నరేంద్రన్న గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి దీన్ని ఒక జాగ్రత్త తయారు చేసి ఉద్యమానికి రూపుదాల్చాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో కూడా నానా రకాల సమస్యలతో బీసీలు ఇబ్బంది పడతా ఉన్నారు. చదువుకునే విద్యార్థులు, ఈరోజు యువతల ఏదైతే ఉద్యోగాలు లేక యువకులు, అదేవిధంగా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చక నానా కష్టాలు పడుతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నిటిపైన కూడా దృష్టి సాధించాలని చెప్పుకుంటూ, త్వరలో ఏదైతే ఉందో నరేంద్రన్న గారి ఆధ్వర్యంలో ఒక బీసీ జేఏసీని ఏర్పాటు చేసి దీనికి ఉద్యమాన్ని రూపుదాల్చాలని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. జై బీసీ. థ్యాంక్ యూ రామ్.